హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన 2022లో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఒక సిరీస్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు మనం 18th ఆగస్టు 2022 తారీఖున జరిగిన షిఫ్ట్ 3 పేపర్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో నేను 18th ఆగస్టు జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ పేపర్ని క్లియర్గా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళి చూడండి, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు 3 విషయాలు చెప్పాలి. ఫస్ట్ విషయం, సార్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. తెలుగులో పేపర్స్ అవైలబుల్గా లేవు, ఎందుకంటే తెలుగులో రాసే వాళ్ళే చాలా తక్కువ మంది అన్నమాట. సో తెలుగులో పేపర్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే తెలుసు కదా, @barium carbon, ఇది నా పర్సనల్ టెలిగ్రామ్ ఐడి. మీరు ఆ పేపర్ని నాకు పెడితే అక్కడి నుంచి తీసుకొని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి కాబట్టి అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. సో తెలుగులో అయితే ఎక్కువ పేపర్స్ అవైలబుల్గా లేవు. రెండోది, సార్ క్లాసెస్ చెప్పండి అంటున్నారు. కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చెబితే అయ్యేది కాదు, చెప్పే టైం కూడా లేదు. ఎందుకంటే ఏఎల్పికి చెప్పినప్పుడు దాంట్లో మహా అయితే 10 యూనిట్స్ ఉంటాయి, అవి కూడా చాలా చిన్నవి. అందుకే నేను బిఎస్సి అనేది ఒక కోర్సుగా మాట్లాడాను. కానీ గ్రూప్ డి అలా కాదు, చాలా వ్యాస్ట్ సిలబస్ ఉండిద్ది. సిబిఎస్ఈలో మొత్తం చెప్పాలి, అందులోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 చెప్పాలి. బిఎస్సిలో కేవలం ఫిజిక్స్ మాత్రమే ఉండిద్ది, నో కెమిస్ట్రీ, నో బయాలజీ. అందుకే చెప్పాను. కానీ ఇలా మొత్తం కోర్సు చెప్పడం అనేది కష్టతరమైన పని, చాలా కష్టం. నాకు అటు ఇటుగా 90 days కావాలి, అది పాసిబుల్ అవ్వదు. అరాకొరగా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాని పని. సో అందుకే కోర్సు చెప్పడం కుదరట్లా, ఓకేనా. ముందు రోజుల్లో నేనేమైనా యాప్ ప్లాన్ చేసుకుంటే దాంట్లో క్లోజెస్ అన్ని తక్కువకి ఒక 200కి 300కి మొత్తానికి అవైలబుల్గా పెడతాను. కానీ అది ఇప్పుడైతే ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు, ఆ విషయాన్ని గమనించండి. అందుకే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడే లార్జ్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా చదవాలి, ఏ యూనిట్స్ని పట్టుకోవాలి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాని ప్రకారంగా వెళ్ళండి. మూడో విషయం, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్ని టెలిగ్రామ్లో పెట్టమంటున్నారు. అసలు ఈ పీడిఎఫ్స్ ఓపెన్ చేసి మనం మాట్లాడకూడదు, కానీ డేట్ చేసి పీడిఎఫ్స్ లేక వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా వేరే వాళ్ళవి అనమాట. టెక్స్ట్ బుక్ కానీ అడాటు పాటిస్తావు కానీ వేరే వాళ్ళవి, అలాన్నీ మనం యూజ్ చేయకూడదు. కానీ వాటిని మనం మారుతున్నాం. ఇక దీన్ని ఎడిట్ చేసుకుని మనం కానీ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మీరు నేను ఎందుకు చేయట్లేదో ఆలోచన చేయండి. రెండోది, తెలుగులో మాట్లాడండి సార్ అంటున్నారు. నేను మాట్లాడుతుంది తెలుగు, కానీ బయాలజీలో కొన్ని పదాలు మీరు ప్యూర్గా తెలుగులో అడుగుతున్నారు. అవి చాలా కష్టం, నాకు అంత బాగా తెలుగు రాదు. అయితే కొన్ని పదాలు మీకోసం, మనలో తెలుగు వినే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను కొన్ని చూసుకుంటున్నాను కూడా. అయితే మొత్తంగా తెలుగు మాట్లాడమంటే మాత్రం అంటే తెలుగు పదాలు వాడాలి అంటే మాత్రం కష్టం నాకు, ఓకేనా. సో నేను తెలుగు ఇంగ్లీష్ 2 మాట్లాడతాను, కానీ బాగా తెలుగు అంటే మాత్రం కష్టం. అది కాస్త మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఇక ఆలోచన చేయకుండా ఈ షిఫ్ట్ పేపర్లోకి వెళ్దాం. బాగా చదువుతున్నాను. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు ఎంత బాగా అనాలిసిస్ చేస్తే, అనాలిసిస్ అంటే నేను చెప్పిన వీడియో వినేసి వచ్చింది అనుకోవడం కాదు. ఆ 25 క్వశ్చన్లకు సంబంధించిన సబ్జెక్ట్ మీరు చదువుకోవాలి. నేను ఓవర్ వ్యూ ఇస్తున్నాను, క్లియర్గా దాని చుట్టూ మాట్లాడుతున్నాను, ఎలా చదవాలో కూడా చదువుతున్నాను. అలా మీరు చదువుకోకపోతే ఇబ్బంది పడతారు, ఓకేనా. 25 మార్కులు అయితే ఈజీగా రావు, అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు గెట్ 25 మార్క్స్ నెక్స్ట్ అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామ్. అది చాలా సీరియస్గా ఉండిద్ది ఎగ్జామ్, ఓకేనా. సో 2022లోనే ఈ విధంగా ఉందంటే జస్ట్ ఇమాజిన్ హౌ ద పేపర్ విల్ బీ ఇన్ 2025, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక ఆలోచన చేయకుండా ఈ షిఫ్ట్లో అడిగిన జనరల్ సైన్స్ క్వశ్చన్స్ మాట్లాడదాం. దీంట్లో కూడా వెరీ డెప్త్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా లోతుకి వెళ్ళి మాట్లాడుకుందాం, ఓకేనా. సో అందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి, ఓకేనా. కీప్ సపోర్టింగ్ మీ. ఇదిగోండి 18th రోజు అడిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, మ్యాచ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్స్, లెమన్ జ్యూస్, ఇవి మనకి యాసిడ్ అండ్ బేసెస్ నుంచి వచ్చినాయి అనమాట. యాసిడ్ అండ్ బేసెస్ అనే యూనిట్ ఉండేది మనకి కెమిస్ట్రీలో. ఇంకో విషయం, ఎన్సీఆర్టీ బుక్స్లో ఏం చదవాలి,
ఏ యూనిట్స్ చదవాలి అనే ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. మ్యాక్సిమం రేపు సండే మార్నింగ్ కల్లా వీడియోస్ వస్తాయి, మీరు చూద్దరు కానీ. ఓకేనా? అక్కడ మీకు క్లారిటీగా ఏ యూనిట్స్ తీసేశారు, ఏ యూనిట్స్ ఉన్నాయి, మనం ఎలా చదువుకోవాలి అని ఒక ఐడియా మీకు క్రియేట్ అయింది. ఓకేనమ్మా? యాసిడ్ అండ్ బేసిస్ నుంచి అడిగిన క్వశ్చన్, పిహెచ్ వాల్యూస్ అడిగాడు అనమాట. చూడండి, ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, ఇది పర్ఫెక్ట్ బేస్ అనమాట. దీని పిహెచ్ వాల్యూ 14 ఉండిద్ది. సో దీనికి ఆన్సర్ ఏ. తర్వాత మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఇది కూడా బేసే అనమాట, కాబట్టి దీని పిహెచ్ వాల్యూ 12 ఉండిద్ది, 10 ఉండిద్ది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్, ఇది యాసిడ్, ఇది కూడా యాసిడ్, కానీ గ్యాస్ట్రిక్ జ్యూస్కే ఎక్కువ ఎసిడిటీ వాల్యూ ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇదేంటి ఆన్సరు? సో గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్నాడు కదా, సో గ్యాస్ట్రిక్ జ్యూస్ 1.2 బి అనమాట. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10 కాబట్టి డి అనమాట. ఇక మిగిలిపోయిందండి ఏ, డిబి పోతే ఇది సి అనమాట. సో లెమన్ జ్యూస్కి పిహెచ్ వాల్యూ 2.2 ఉండిద్ది. సో సిబిడిఏ, ఇదిగోండి సిబిడిఏ, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో లెమన్ జ్యూస్కి ఏమో 2.2 ఉండిద్ది, గ్యాస్ట్రిక్ జ్యూస్కి ఏమో 1.2 ఉండిద్ది. లెమన్ కన్నా చాలా తక్కువ ఉండిద్ది, అది మన పొట్టలో రిలీజ్ అయ్యింది, HCl గ్యాస్ట్రిక్ జ్యూస్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10, నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ 14. సిబిడిఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూల్స్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఫోర్స్ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్ కెప్ట్ ఇన్సైడ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? కరెంట్ క్యారింగ్ కండక్టర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూల్స్ యూజ్డ్ టు డిటర్మైన్ ఫోర్స్ అన్నాడు. ఎప్పుడు ఆ ఫోర్సు కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అన్నాడు. సో మనం దానికి ఏం వాడాలి? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడాలి. సో ఎప్పుడైతే మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడతామో అప్పుడు అది ఎటువంటి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేసిద్ది అని తెలియాలంటే వీ నీడ్ టు యూజ్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. తెలుసు కదా, మనకు వస్తూనే ఉంది. ఇదేమో ఫోర్సు లేదా మోషను, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదేమో కరెంట్. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి, కెమికల్ రియాక్షన్స్ అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ రిప్రజెంట్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్? క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో మనకి ఏం తయారైద్ది అంటే బ్లీచింగ్ పౌడర్ తయారైద్ది. ఇదిగోండి సి ఆప్షన్. ఇదేమో స్లైకిల్ లైమ్, ఇది క్లోరిన్. దీనికి ఉండే గ్యాస్ని పంపించినప్పుడు CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఫామ్ అయింది, ప్లస్ వాటర్ ఫామ్ అయింది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, క్లోర్ ఆల్కలీ అన్నాడు. సో క్లోరిన్ అని కనపడుతుంది కదా, ఇక్కడ క్లోరిన్ లేదు, ఇలా లేదు, ఇలా లేదు, ఇక్కడ ఉన్నా సరే అది కాదనమాట. ఇదే ఆన్సర్. ఓకేనా? దీన్నే బ్లీచింగ్ పౌడర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది డైవర్జింగ్ లెన్స్ అన్నాడు. డైవర్జింగ్ లెన్స్, ఓకే. ఇప్పుడు మనం డైవర్జింగ్ లెన్స్ అంటే ఆలోచన చేయాలి. చాలామందికి ఐడియా లేదు ఏ లెన్స్ని ఎలా వాడతాడన్న విషయాల గురించి ఎక్కువ మంది మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు వాటిని మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ మధ్య వాటిని బాగా అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? చూడండి, డైవర్జింగ్ లెన్స్ అంటే మనకి కాన్కేవ్ లెన్స్ అనమాట. డైవర్జింగ్ లెన్స్ అంటే మన కాన్కేవ్ లెన్స్ అంటారు. ఇప్పుడు మనకి పవర్ అడిగాడు, పవర్ ఈక్వల్ టు 1/4 ఫోకల్ లెంత్. సో పవర్ ఈక్వల్ టు 1/4 ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్లు. ఎప్పుడైనా ఫోకల్ లెంత్ మీటర్స్లో ఉండాలి, మీటర్స్లో మార్చాలంటే 100 వేయాలి. అప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి 100/50, 0 0 5 1 5 2. సో పవర్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఆన్సర్లో ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఏం పెట్టాలి? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం, కాన్కేవ్ అంటే నెగిటివ్ ఉండాలి, అవునా కాదా? సో పవర్ కూడా ఏమైంది? -2 డయాప్టర్ అయింది. సో ఇది కాదు ఆన్సర్. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కాన్కేవ్ అనేది ఉంటే ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉండిద్ది, కాన్వెక్స్ అనేది ఉంటే ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉండిద్ది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా ఉండాలి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
ఏ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ dazzling ఫ్లేమ్ ఇన్ ఎయిర్ అండ్ చేంజెస్ ఇంటూ వైట్ సబ్స్టెన్స్ ఎక్స్. వాట్ ఈస్ ద ఎక్స్ అన్నాడు. ఒక మెగ్నీషియం మండినప్పుడు చాలా డాజ్లింగ్ ఫ్లేమ్ అంటే ఎక్కువ హీట్ అనమాట. ఇంటెన్స్ హీట్, ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేయగలదు ఎప్పుడు మెగ్నీషియం రబ్బర్ బర్న్ అయినప్పుడు. అలాంటి సమయంలో ఒక వైట్ సబ్స్టెన్స్ ఫామ్ అయింది, దాని పేరు ఎక్స్. ఆ ఎక్స్ ఏంటి అన్నాడు. ఓకే, ఇంకేముంది, మెగ్నీషియం ఆక్సైడ్. ఒక మెగ్నీషియం తీసుకోండి, ఆక్సిజన్తో మండించండి, అప్పుడు 2MgO ఫామ్ అయింది. ఇక్కడ 2 పెట్టుకోండి, మెగ్నీషియం ఆక్సైడ్. వెన్ మెగ్నీషియం ఈజ్ బర్న్డ్ దెన్ వీ విల్ గెట్ మెగ్నీషియం ఆక్సైడ్. ఓకేనా. ఇప్పుడు చాలా ఎక్కువ హీట్ రిలీజ్ అయ్యింది అనమాట. అందుకే మనం ట్రాక్స్ని వెల్డింగ్ చేస్తున్నప్పుడు అల్యూమినియం థర్మైట్ ప్రాసెస్లో కూడా ఇలాంటి మెగ్నీషియం రిబ్బర్స్ని వాడుతూ ఉంటారు. ఓకేనా. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, మెగ్నీషియం ఆక్సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇదిగోండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. డైరెక్షన్స్ మీద అడుగుతూ ఉంటాడు. చూడండి, ద కరెంట్ త్రూ ఏ హారిజాంటల్ స్ట్రైట్ వైర్ ఫ్లోస్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యాజ్ వీడ్ ఫ్రమ్ ద వెస్ట్ విల్ బి అన్నాడు. ఉదాహరణకి ఒక స్ట్రైట్ కండక్టర్ మనం తీసుకున్నాం, దీంట్లో కరెంటు వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి వెళ్తుందంట. ఒకవేళ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని నేను ఇలా పెట్టినప్పుడు కరెంట్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు వెళ్తున్నప్పుడు నేను ఒకవేళ ఈస్ట్ వైపు నుంచి, ఇదిగోండి ఇలా ఈస్ట్ వైపు నుంచి చూస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక డైరెక్షను ఎలా ఉండిద్ది అని అడిగాడు అనమాట. సో వెన్ ద కరెంట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, వెన్ ఐ వాచ్డ్ ఫ్రమ్ ద ఈస్ట్, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉండిద్ది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండిద్ది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. మనం దీన్ని ఎక్కడ తెచ్చుకుంటామంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటారు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్ని, కరెంట్ డైరెక్షన్ని తెలుసుకోవచ్చు. ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా. సో వెస్ట్ వైపు నుంచి ఈస్ట్ వైపుకు కరెంట్ వెళ్తున్నప్పుడు వెన్ యూ వాచ్ ఫ్రమ్ ద ఈస్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ viewed as anti-clockwise direction perpendicular to the wire. యాంటీ-క్లాక్వైజ్ డైరెక్షన్లో పర్పెండిక్యులర్గా కనపడతాయి. ఒకవేళ నువ్వు వెస్ట్ వైపు నుంచి చూసావు అనుకోండి, అప్పుడు క్లాక్ వైజ్లో కనపడతాయి. ఓకేనా. వాడు ఎటువైపు నుంచి అడుగుతున్నాడు అన్న విషయం మాత్రం గమనించండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఇలా మీకు ఏదో ఒక కొత్త క్వశ్చన్లు, కొత్త కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటాయి. సో డోంట్ మిస్ అవుట్ టు ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్స్. మీరు మిస్ అవ్వకుండా వీడియోని చూడండి కంటిన్యూస్గా, మీకు యూస్ఫుల్ అయింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ద లార్జెస్ట్ అటామిక్ రేడియస్ అన్నాడు. లార్జెస్ట్ అటామిక్ రేడియస్ అన్నాడు. ఏమిచ్చాడు, ఇవన్నీ 17th గ్రూప్లో ఉండేవేనా? సరే చూద్దాం. ఇదిగోండి ఫ్లోరిన్, నెక్స్ట్ క్లోరిన్, నెక్స్ట్ బ్రోమిన్ ఉండాలి, నెక్స్ట్ అయోడిన్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ కార్బను, నైట్రోజను, ఆక్సిజన్ను, ఫ్లోరిన్ ఇలా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఆక్సిజన్, ఫ్లోరిన్ మనకి ఒకే పీరియడ్లో ఉన్నాయి. ఇది ఇంకో పీరియడ్, ఇంకో పీరియడ్, ఇంకో పీరియడ్. ఇదేమో గ్రూప్ అనమాట. ఇప్పుడు చూడండి, లార్జెస్ట్ అటామిక్ రేడియస్ అన్నాడు. యాక్చువల్గా ఎప్పుడైతే మనం ఇలా కిందకి వెళ్తూ ఉంటామో అటామిక్ రేడియస్ అనేది ఏమైద్ది, పెరుగుతూ ఉండిద్ది. అటామిక్ రేడియస్ ఏమవుతుండిద్ది, పెరుగుద్ది. అంటే గ్రూప్స్లో కిందకి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఒక ఎలక్ట్రాను, ఇక్కడ ఇంకో ఎలక్ట్రాను, ఇక్కడ ఇంకో ఎలక్ట్రాను, ఇలాగ సర్కిల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సర్కిల్స్ పెరగడం వల్ల అటామిక్ రేడియస్ పెరిగిద్ది. సో తగ్గుతూ ఉండిద్ది, అంటే దీనికి అటామిక్ రేడియస్ ఎక్కువ. ఇప్పుడు పీరియడ్లో చూసామనుకోండి, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా. సో మనం బాగా గమనిస్తే దేనికి అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉండిద్ది అన్నాడు. దేనికి ఎక్కువ ఉండిద్ది, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. కిందకి వెళ్తున్నప్పుడు ఏమవుతున్నాం, సర్కిల్స్ బాగా పెరుగుతున్నాయి కదా, కాబట్టి అయోడిన్కి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉండిద్ది వెన్ కంపేర్ టు ఆల్ అదర్ అన్నమాట. అంతే కదా. ఇక్కడ అటామిక్ రేడియస్ కొంత, ఇక్కడ ఇంకా కొంత పెరిగింది, ఇంకా కొంత పెరిగింది. బికాజ్
డౌన్ ద గ్రూప్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. సర్కిల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇదిగోండి, దీని అటామిక్ రేడియస్ 6, ఇది ఇంకా పెరిగింది కదా. మరి అటామిక్ రేడియస్ పెరిగితే ఏం పెరిగిద్ది? సర్కిల్స్ పెరిగినట్టే కదా. అలా అన్నమాట, మనం అలా ఆన్సర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ప్లానెట్స్ డు నాట్ ట్వింకిల్ బికాజ్. ప్లానెట్స్ అనేవి ఎందుకు ట్వింకిల్ అవ్వ అన్నాడు. ఎందుకు అవ్వవు? దే యాక్ట్ యాజ్ ఏ ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్గా పనిచేస్తున్నాయి. అందుకే ప్లానెట్స్ అనేవి ట్వింకిల్ అవ్వవు. ఇంకొక విషయం ఏంటంటే దే ఆర్ నాట్ ల్యూమినస్ బాడీస్. అవి కాంతిని తమ గుండా ప్రవహింపచేసుకునే గుణాలు వాటికి ఏమీ లేవు. సో సెలెస్టియల్ బాడీస్ అంటే విశ్వంలో ఉన్న ఈ సెలెస్టియల్ బాడీస్ అయిన ప్లానెట్స్కి ల్యూమినస్ బాడీస్ కాదు. అంటే అవి ప్రకాశించే గుణం వాటికి లేదు. లేకపోవటం వల్ల అవి ఏమవ్వవు? స్టార్స్ లాగా ట్వింకిల్ అవ్వవు అన్నమాట. ఓకేనా? అర్థమైందా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. హౌ విల్ ద ప్లాంట్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ బికమ్స్ మోర్ దెన్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్? రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది మోర్ దెన్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. రెస్పిరేషన్ అనేది ఫోటోసింథసిస్ కన్నా ఎక్కువైతే ఏమైద్ది, ఏం జరిగే అవకాశం ఉంది అని అడుగుతుంది. ఓకేనా? ఏం జరిగే అవకాశం ఉందంటే మోర్ ఫుడ్ విల్ బి ఆక్సిడైజ్డ్ దెన్ దట్ ప్రొడ్యూస్డ్, ద ప్లాంట్ విల్ స్టార్వ్ అండ్ డైడ్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే అర్థం ఏంటి అంటే యాక్చువల్గా ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. మరి రెస్పిరేషన్ అంటే అర్థం ఏంటి? ఖర్చు చేయడం, వినియోగం చేయడం. ఇప్పుడు వినియోగం చేయడం ఎక్కువైపోయింది దేనికన్నా? ఉత్పత్తి కన్నా. అప్పుడు మొక్క ఏమైపోయింది? మొక్క తయారు చేసుకున్న ఉత్పత్తి చేసుకున్న ఆహారం మొత్తం రెస్పిరేషన్ జరిగి గ్లూకోజ్ సాయంతో బ్రేక్ డౌన్ అయిపోయి ఆక్సిజన్ మొత్తం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవటం వల్ల ఏమైపోయింది? వినియోగం ఎక్కువ జరుగుతుంది. అలా జరగడం వల్ల మొక్కలు తమకి కావాల్సిన ఆహారాన్ని కూడా కోల్పోతాయి. అలా కోల్పోయి అవి స్టార్వ్, ఆకలితో చచ్చిపోతాయి. మొక్కలకి అందాల్సిన ఆహారం అందలేదు. ఎందుకు? రెస్పిరేషన్ ఎక్కువైపోయింది, వినియోగం ఎక్కువైపోయింది అనమాట. మనం కూడా అంతే. మనం 100 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు 100 రూపాయల పైన అంటే 150, 200 రూపాయలు ఖర్చు చేయకూడదు. చేస్తే మనం లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతాం. అలాగా ఎంత ఉత్పత్తి చేసుకుంటుందో దానికన్నా రెస్పిరేషన్ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. కాబట్టి రెస్పిరేషన్ రేట్ బికమ్స్ మోర్ దెన్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. దానివల్ల మొక్కలు ఏమైపోతాయి? మోర్ ఆక్సిడేషన్ జరిగి దెన్ ప్రొడ్యూస్డ్, అంటే ప్రొడక్షన్ చేసిన దానికన్నా ఆక్సిడేషన్ ఎక్కువ జరిగి మొక్కలు అనే స్టార్వ్, ఆకలితో చచ్చిపోతాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి రెస్పిరేషన్ షుడ్ బి ఫోటోసింథసిస్ కన్నా తక్కువ ఉండాలి. ఇది కరెక్ట్, ఇది రాంగ్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈజ్ ద స్టోరేజ్ కార్బోహైడ్రేట్ ఇన్ ప్లాంట్స్? ప్లాంట్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని ఎలా స్టోర్ చేసుకుంటే అని అడిగాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్లాంట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ని స్టార్చ్ రూపంలో స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. స్టార్చ్ అంటే ఓ రకమైన పిండి పదార్థం అనమాట. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ప్లాంట్స్ స్టోర్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. యానిమల్స్ అనుకోండి, పిండి పదార్థాన్ని గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మన బాడీలో కూడా చాలా రకాల షుగర్స్ ఉంటాయి అన్నమాట. మీకు సుక్రోజ్ తెలుసా? సుక్రోజ్ అంటే ఏంటో తెలుసా? సుక్రోజ్ అంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అనమాట. షుగర్ కేన్లో ఉండే షుగర్ ఏంటి? సుక్రోజ్. ఫ్రూట్స్లో ఉండే షుగర్ ఏంటి? ఫ్రక్టోజ్ అనమాట. నెక్స్ట్ మాల్టోజ్ అని ఇంకో షుగర్ ఉండిద్ది. మాల్టోజ్ అంటే ఏంటి? గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. నెక్స్ట్ లాక్టోజ్ అని ఉండిద్ది, పాలలో ఉండే షుగర్ అనమాట. ఇది గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్. ఇవన్నీ కూడా షుగర్స్ అనమాట. డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ అని చదువుకుంటాం. ఈ గ్లూకోజ్ ఇది చాలా ప్రమాదం. ఈ గ్లూకోజ్ మన బాడీలో ఎక్కువ అవ్వకూడదు. అయితే మనకి బ్లడ్
బ్లడ్ షుగర్ వచ్చే వాల్యూ ఉంది, అంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం డయాబెటీస్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అన్నాడు. హీట్ ఎనర్జీకి సంబంధించి యూనిట్ కానిది ఏంటి అన్నాడు. సో క్యాలరీ ఇది హీట్ యూనిటే, వాట్ సెకండ్ కూడా హీట్ యూనిటే, ఆ కిలో వాట్ కూడా హీట్ యూనిటే. సారీ, కిలో వాట్ అనేది పవర్ అన్నమాట, పవర్కి సంబంధించింది. ఇది ఆన్సర్. సో క్యాలరీ, వాట్ సెకండ్, జౌలు ఇవి 3 ఎనర్జీకి యూనిట్స్, బట్ కిలో వాట్ అనేది పవర్కి యూనిట్స్ అనమాట. ఓకేనా, తెలుసు కదా 1 క్యాలరీ అంటే 4.18 జౌల్స్ లేదా 4.2 జౌల్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, క్యాలరీస్ని జౌల్స్లో అడుగుతూ ఉంటాడు. 1 జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎర్గ్ ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. ఇదేమో ఎస్ఐ యూనిట్, ఇదేమో సిజిఎస్ యూనిట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు యూనిట్స్ మీద. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి క్వశ్చన్. సమ్ ఫీచర్స్ ఆఫ్ జీన్స్ ఆర్ మెన్షన్డ్ బిలో, విచ్ ఆప్షన్ స్టేట్స్ ద ఇన్కరెక్ట్ ఫీచర్ ఆఫ్ జీన్స్ అన్నాడు. జీన్స్ అంటే తెలుసు కదా, అంటే ఒక తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ కొన్ని లక్షణాలు పిల్లలకి వస్తాయి అన్నమాట. ఆ పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి పిల్లలకి తీసుకొచ్చే వాటిని ఏమంటారు, జీన్స్ అంటారు. ఈ జీన్స్కి సంబంధించి కొన్ని కింద ఇచ్చాడు అనమాట. దీంట్లో ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు. దే డు నాట్ అండర్గో ఎనీ చేంజ్ అన్నాడు. ఇదే తప్పు, అవి చేంజ్ అవుతూ ఉంటాయి. తల్లి నుంచి పిల్లలకి జీన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఒక తల్లి నుంచి వచ్చే లక్షణం పిల్లల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ పిల్లల నుంచి నెక్స్ట్ పిల్లలకి తరాలకి ఆ లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే జీన్స్ అనేవి జంప్ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ వాడేమన్నాడు, చేంజ్ అవ్వవు అన్నాడు. సో అదే రాంగ్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, దే ఆర్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ. అవును, జీన్స్ అనేవి డిఎన్ఏలో భాగాలు, రైటే. నెక్స్ట్, ఈచ్ జెర్మ్ సెల్ హ్యాజ్ 1 జీన్ సెట్ అన్నాడు. జెర్మ్ సెల్ అంటే ఏందనుకున్నారు, 6 క్రోమోజోమ్ అనమాట. మనకు మొత్తం 23 పేర్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. 22 ఏమో మావులు, ఒక పేరు ఏమో సెక్సువల్ క్రోమోజోమ్. ఆ సెక్సువల్ క్రోమోజోమ్స్లో ఉండే సెల్స్నే జెర్మ్ సెల్స్ అంటారు. ఒక జీన్ సెట్ అన్నాడు కదా, ఇదిగోండి XX XY, లేడీస్లో అయితే XX, పురుషుల్లో అయితే XY అనమాట. నెక్స్ట్, దే కంట్రోల్ ట్రైట్స్ బై ప్రొడ్యూసింగ్ ప్రోటీన్స్ అన్నాడు. అవును, ఈ జీన్స్ అనేవి ట్రైట్స్ని కంట్రోల్ చేస్తాయి. ట్రైట్స్ అంటే అర్థం ఏంటి, లక్షణాలు. సో తల్లి నుంచి పిల్లలకి ఏ లక్షణాలు ఉండాలి, ఏ లక్షణాలు ఉండకూడదు అని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఐ కలర్, కంటి రంగు, స్కిన్ కలర్, అదేవిధంగా హెయిర్ కలర్, ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రావాలా వద్దా? కొన్నిసార్లు తండ్రి లక్షణం రావచ్చు, కొన్నిసార్లు తల్లి లక్షణం రావచ్చు. తల్లి తెల్లగా ఉండి తండ్రి నల్లగా ఉంటే ఏ రంగు హైలైట్గా ఉంది, ఏ లక్షణం బాగా పనిచేస్తుందో తెలియదు. సో పలానా ట్రైట్ హైలైట్ అవ్వాలంటే ఆ పలానా జీన్ అనేది బాగా వర్క్ అవుతూ ఉండిద్ది. బై ప్రొడ్యూసింగ్ ప్రోటీన్స్ ఇట్ కెన్ కంట్రోల్ ద ట్రైట్స్ అనమాట. సో ఈ 3 రైటే. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. 49వ క్వశ్చన్ ఇది. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. The properties that must be processed by a material to be chosen for making heating element of heating device. ఒక హీటింగ్ డివైస్ని మనం తయారు చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఏ లక్షణాలు ఉండాలని అడిగాడు. ఉదాహరణకి హీటింగ్ డివైస్ అంటే మనం ఏం తీసుకుందాం, బల్బులో ఫిలమెంట్ తీసుకుందాం. ఫిలమెంట్ ఎప్పుడు కూడా హీట్ అవుతూ ఉండిద్ది, గ్లో అవుతూ ఉండిద్ది. మనకు 60 క్యాండిల్ 30 క్యాండిల్ బల్బులు ఉంటాయి కదా, అవి బాగా హీట్ అయితే బాగా గ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు వీటికి ఉండే లక్షణాలు ఏంటి, హై మెల్టింగ్ పాయింట్ అన్నాడు, హై రెసిస్టెన్స్ అన్నాడు. ఇది తప్పు. హై మెల్టింగ్ పాయింట్, హై రెసిస్టెన్స్ 2 ఉండాలి, బోత్ 1 and 2. లో రెసిస్టెన్స్ ఉండకూడదు, హై రెసిస్టెన్స్ ఉండాలి. ఆ మెటీరియల్కి హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఓకేనా, హై రెసిస్టెన్స్ హై మెల్టింగ్ పాయింట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మాత్రం అవి ఏం చేస్తాయి, బాగా వెలుగు జిమ్ముతూ వెలుగునిస్తూ ఉంటాయి అన్నమాట. లో రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు. సో బోత్ 1 and 2 ఆర్ ఆప్షన్స్ రైట్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట.
ఓకేనా. కమింగ్ టు ఇదిగోండి మళ్ళీ మిర్రర్ గురించి. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ స్పెరికల్ మిర్రర్ -0.5 ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ది మిర్రర్ అన్నాడు. ఓకేనా. చూడండి m = -0.5. మీకు చెప్పాను m = 1 ఉందనుకోండి సేమ్ ఇమేజ్, m > 1 ఉందనుకోండి ఎన్లార్జ్ అయినట్టు అంటే పెరిగినట్టు, m < 1 ఉందనుకోండి డిమినిష్ అయినట్టు. ఇప్పుడు 0.5 అనేది ఏంటి, 1 కన్నా తక్కువే కదా, అంటే ఇమేజ్ ఏమైంది, డిమినిష్ అయింది. సో ఎన్లార్జ్ అనే వాటిని కొట్టేయండి, ఆన్సర్ డిమినిష్డ్ మధ్య ఉండాలి. ఇప్పుడు m = అన్నాను, మైనస్ అంటే ఇది రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది, ఇన్వర్ట్గా ఉండిద్ది. సో రియల్ ఇన్వర్ట్ అన్నాడు. ఇదిగోండి ఇది వర్చువల్ ఎరెక్ట్, ఇది కూడా కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రియల్ ఇన్వర్ట్ ఏమో ఈ మైనస్ ఆధారంగా చెప్పాను, 0.5 ఆధారంగా డిమినిష్ అయిందని చెప్పాను. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో దీన్ని బట్టి మాత్రమే చెప్పాలి మనం. మ్యాగ్నిఫికేషన్ ఆధారంగా ఆన్సర్ చేశాను నేను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద డాష్ డస్ నాట్ ఫంక్షన్ యాజ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఇన్ హ్యూమన్స్. ఎక్స్క్రిటరీ ఆర్గాన్ అంటే విసర్జక అవయవం అన్నమాట. విసర్జక అవయవం అంటే మన బాడీలో కొన్ని లిక్విడ్స్ కానీ వేస్ట్ మెటీరియల్స్ కానీ బయటకు వెళ్ళిపోవాలి. ఉదాహరణకి లంగ్స్ ఈజ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్, CO2ని బయటకు వదిలేస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్, వేస్ట్ మెటీరియల్ మనం తిన్న తర్వాత ఆహారం అనేది డైజెషన్ అయిన తర్వాత బహిర్భూమిలోకి వేస్ట్ మెటీరియల్ వదిలేస్తున్నాం త్రూ యానస్, అది కూడా లార్జ్ ఇంటెస్టైన్లో భాగం కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్. నెక్స్ట్ స్కిన్ ద్వారా ఆయిల్స్ బయటకు వస్తున్నాయి, స్వెట్ చెమట కూడా బయటకు వస్తుంది. ఇవి మూడు కూడా విసర్జక అవయవాలు. కానీ స్మాల్ ఇంటెస్టైన్ అనేది విసర్జక అవయవం కాదు. ఓకేనా. అది డైజెస్టివ్ సిస్టంలో ఒక ముఖ్యమైన భాగం. చిన్నపేగు అంటారు. చిన్నపేగు మనం తిన్న ఆహారం చిన్నపేగులోనే డైజెషన్ అయ్యిద్ది. చిన్నపేగు చాలా ఇంపార్టెంట్. చిన్నపేగులు చిన్న అని ఉన్నా సరే దాని యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. చిన్నపేగు లెంత్ ఎంతో తెలుసా, 6.5 మీటర్స్ ఉండిద్ది. అదేంటి పెద్ద పేగు లెంత్ తెలుసా, 1.5 మీటర్స్ ఉండిద్ది. పెద్ద పేగు పేరులో పెద్ద ఉంది కానీ దాని లెంత్ చిన్నగా ఉండిద్ది. చిన్న పేగులో పేరు చిన్నగా ఉన్నా దాని లెంత్ పెద్దగా ఉండిద్ది. ఎందుకు ఇలా ఇచ్చాడు, ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. చిన్న పేగు లెంత్ చాలా ఎక్కువ ఉన్న పేరులో ఎందుకు చిన్న పేగు స్మాల్ ఇంటెస్టైన్ అని పెట్టారో కుదిరితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాంపౌండ్ C2H6 C3H8 ఆర్ డిఫర్ బై డాష్ యూనిట్ అండ్ బిలాంగ్ టు డాష్ సిరీస్ అన్నాడు. మీకు మనం చెప్పాను కదా, C3H8లో నుంచి C2H6ని తీసేయండి, అప్పుడు ఒక C వచ్చిద్ది, ఇక్కడ 2 వచ్చిద్ది. సో CH2 ఉందనుకోండి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, CH2 హోమోలాగస్, ఇది హెటెరోలాగస్ అన్నాడు. హోమో అంటే సేమ్ అన్నమాట. సో ఇక్కడ CH2 ఉండాలి, ఇక్కడ హోమోలాగస్ ఉండాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా. చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటూ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఈజ్ ఎయిడ్స్ ఇన్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ అన్నాడు. ఏంటి అంటే చూడండి, దీని ఆన్సర్ బైల్ సాల్ట్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, బైల్ సాల్ట్స్ అనేవి ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని చేస్తాయి. అసలు యాక్చువల్గా బైల్ సాల్ట్స్ అనేవి మనకి లివర్ ద్వారా రిలీజ్ అవుతాయి. లివర్ ద్వారా రిలీజ్ అయ్యి ఇవి ఫ్యాట్స్ మీద పనిచేస్తాయి. ఫ్యాట్స్ని ఎలా మారుస్తాయి,
ఎమల్సిఫికేషన్ చేస్తాయి. అంటే డైజెషన్ కాదు. ఎమల్సిఫికేషన్ అంటే అర్థమైంది అంటే ఏదైనా ఎంజైమ్ ఈ ఫ్యాట్ మీద పనిచేస్తే ఇది డైజెస్ట్ అవ్వాలి. ఏదైనా ఎంజైము ఈ ఫ్యాట్ మీద పనిచేస్తే అది డైజెషన్ అయిపోవాలి. అలా అవ్వాలి అంటే ఈ ఫ్యాట్ని మార్చేయాలి. అలా మార్చాలి అంటే ఎమల్సిఫికేషన్ జరగాలి. సో ఎమల్సిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ బైలీ సాల్స్ అనేవి కొంత వాటర్తో కలిసి ఈ ఫ్యాట్స్ని ఎమల్సిఫికేషన్ చేస్తాయి. అంటే ఎంజైమ్స్ వచ్చి డైజెషన్ చేస్తే అయ్యేలాగా ఈజీ చేస్తాయి అన్నమాట. మనం కానీ చక్కని పాలిష్ చేద్దాం అనుకున్నాం. చక్కని పాలిష్ చేయాలంటే ఏం కొట్టాలి? పేపర్ కొట్టాలి. సో పేపర్ కొడతానే ఎమల్సిఫికేషన్ అంటారు, పాలిష్ చేయడాన్ని డైజెషన్ అంటారు. ఎప్పుడైనా సరే పేపర్ కొట్టిన తర్వాతే పాలిష్ చేయాలి. అలాగా ఎమల్సిఫికేషన్ జరిగిన తర్వాత మాత్రమే డైజెషన్ జరగాలి. ఓకేనా? కాబట్టి లివర్ అనేది చక్కగా ఏం చేసిద్ది అంటే ఎమల్సిఫికేషన్ చేసిద్ది. చేసిన తర్వాత లివర్ దగ్గరే ఒక గ్రంథి ఉండిద్ది, ప్యాంక్రియాస్. ఇది లైపేజ్ అనే ఎంజైమ్ని రిలీజ్ చేసిద్ది. ఈ లైపేజ్ ఫ్యాట్స్ మొత్తం ఎలా మార్చిద్ది అంటే ఫ్యాటీ యాసిడ్స్గా ప్లస్ గ్లిజరాల్గా మార్చిద్ది. ఇలా జరిగితే మనకి డైజెషన్ జరిగినట్టు అనమాట. ఓకేనా? పాయింట్ అర్థమైందా మీకు? కాబట్టి బాడీలో మన ఫ్యాట్స్ అనేవి ఎమల్సిఫికేషన్ జరిగి డైజెషన్కి రెడీగా ఉన్నప్పుడు ప్యాంక్రియాస్లోని లైపేజ్ అనే ఎంజైము ఫ్యాట్స్ మీద పనిచేసి వాటిని ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్గా మార్చిద్ది. కాబట్టి మన బాడీలో మనం కొవ్వుల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు దోస్ హ్యావ్ టు బి కన్వర్టెడ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. అలా మారితే వాటి డైజెషన్ జరిగినట్టు, అలా మారకపోతే వాటి డైజెషన్ జరగనట్టు. ఇదంతా కూడా డైజెస్టివ్ సిస్టంలో ఉండిద్ది. ఓకేనా అమ్మా? అర్థమైంది కదా? నెక్స్ట్ ఇదిగోండి, స్టేట్మెంట్ ఆధారంగా హై లెవెల్ క్వశ్చన్ అండి, చాలా బాగా అడిగాడు. ఓకేనా? అసలు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు పెట్టే విధంగా డిజైన్ చేశాడు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ యాక్ట్ యాజ్ ఏ నార్మల్ టు ద స్పెరికల్ మిర్రర్ అన్నాడు. నార్మల్ అంటే ఏంటో కాదు, 90 degrees అనమాట. ఇదిగోండి, ఇలా మనం గీసామనుకోండి నార్మల్, ఇది 90 degrees ఫామ్ అయితే పర్పెండిక్యులర్ని, దీన్ని మనం నార్మల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమన్నాడు? నార్మల్ టు ద స్పెరికల్ మిర్రర్ అన్నాడు. చూద్దాం. లైన్ జాయినింగ్ ద పోల్ అండ్ సర్ఫేస్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. ఇదిగోండి, ఇలా తీసుకోండి. ఇది పోలు, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ప్రిన్సిపల్ ఫోకస్. ఇప్పుడు ఈ లైను, ఇది మిర్రర్. ఈ మిర్రర్కి ఎలా ఉంది? చక్కగా 90 degrees ఉంది. చూడండి, చూసారా? 90 degrees ఫామ్ అయింది. అంటే లైన్ జాయినింగ్ ద పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది రెండు ఎలా ఉన్నాయి మిర్రర్కి? ఇదిగోండి, స్పెరికల్ మిర్రర్కి నార్మల్గా ఉన్నవి చెప్పన్నాడు. సో 1 అనేది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు రెండోది చూద్దాం. లైన్ జాయినింగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. ఇదిగోండి, ఇలా ఒక లైన్ తీసుకొస్తున్నాను, ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా తీసుకొచ్చి ఇలా కలిపాను. ఈ లైన్ ఎప్పుడైతే తగిలిందో దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ తీసుకొచ్చి ఇలా గుద్దాను, అది మిర్రర్కి తగిలి మళ్ళీ ఇలా వస్తుంది. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇది కూడా నార్మల్గానే ఉంది. ఇది కూడా 90 degrees 90 degrees. అంటే 1, 2 ఈ రెండు ఎలా ఉన్నాయి అంటే మిర్రర్కి నార్మల్గా ఉన్నాయి. ఓకేనా? సో బోత్ 1 and 2 అనేది ఆన్సర్ అనమాట. ఇది కాదు. ఎందుకు కాదో చూద్దాం. లైన్ జాయినింగ్ ద ఫోకస్ అండ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నారు. ఇదిగోండి, ఈ ఫోకస్ నుంచి ఇలా తీసుకొచ్చాం అనుకోండి, ఎగ్జాక్ట్గా సేమ్ యాంగిల్తో రాదనమాట, 90 degrees ఫామ్ అవుతుంది అనమాట. సో నువ్వు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా తీసుకొచ్చినా లేదా ఇలా ప్యారల్గా ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా తీసుకొచ్చినా అవి మాత్రమే నార్మల్గా ఉంటాయి. సో లైన్ జాయినింగ్ ఫోకస్, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ ఫోకస్ గుండా వచ్చింది ఎప్పుడు కూడా మనకి పర్పెండిక్యులర్గా ఉండదు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ నార్మల్, నార్మల్గా ఉండదు అని గుర్తుపెట్టుకోండి. సో పోలు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వచ్చింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇవి మాత్రమే నార్మల్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్
వెన్ సోడియం మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్ అన్నాడు. సోడియం మెటల్ వాటర్తో రియాక్ట్ జరిపితే ఏం జరిగిద్ది అన్నాడు. చూడండి, ఇది మనకి యాసిడ్ అండ్ బేసిస్లో చదువుకుంటూ ఉంటాం మనం. యాసిడ్ అండ్ బేసిస్లో చదువుకుంటూ ఉంటాం. ఫస్ట్ సోడియం మెటల్. సో నేను ఒక మెటల్ తీసుకుంటున్నాను, మెటల్ని వాటర్తో జరిపాను. ఎప్పుడైతే నేను మెటల్ వాటర్తో జరిపానో అప్పుడు నాకు మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవ్వాలి, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవ్వాలి. ఇది స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు అలా జరుగుతుందో లేదో చూద్దాం. టేక్ ఎనీ మెటల్, సోడియం తీసుకుంటాను. ఓకేనా, ఇదిగోండి సోడియం వాటర్తో జరిపాను, H2O. ఇప్పుడు నాకు ఏం ఫామ్ అవ్వాలి? ఆ మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవ్వాలి, NaOH ప్లస్ H2 అనమాట. చూసారా ఫామ్ అయింది? అలాగనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక మెటల్ని తీసుకొని వాటర్తో జరిపినప్పుడు ఆ పలానా మెటల్కి సంబంధించిన హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. సో హైడ్రోజన్ గ్యాస్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ ఫార్మ్డ్. అంతే. వాడు సోడియం మెటల్ అన్నాడు కాబట్టి నేను సోడియమే తీసుకున్నాను. అప్పుడు నాకు హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది, సోడియం హైడ్రాక్సైడ్ వచ్చిందిగా. అదనమాట. ఇది మనకి యాసిడ్ అండ్ బేసెస్లో ఒక మెటల్ యాసిడ్తో ఒక మెటల్ బేస్తో జరిపినప్పుడు ఏ విధంగా ఫామ్ అవుతాయి అని చాలా రకాల రియాక్షన్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ప్లాంట్స్ నుంచి అడిగిన క్వశ్చన్. సమ్ ప్లాంట్స్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ దై రూట్స్ అనమాట. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ప్లాంట్ అన్నాడు. కొన్ని ప్లాంట్స్ వాటి రూట్స్ దగ్గర నుంచి కొత్త ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. వాటిని ఏమన్నాడు చూడండి. యాక్చువల్గా వీటిని ఏమనాలంటే రూట్ మోడిఫికేషన్స్ అనాలి. రూట్ మోడిఫికేషన్స్ అనాలి. తెలుగులో వేరు రూపాంతరాలు అంటారు. ఇలాగ మనకి కాండ రూపాంతరాలు కూడా ఉంటాయి, స్టెమ్ మోడిఫికేషన్స్ అని చెప్పి. సో రూట్ అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసెస్లో కొన్ని రకాలుగా మారిద్ది. అలా మారినప్పుడు రకరకాల వెజిటేబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఉదాహరణకి ఒక రూట్ అనేది ఫ్యూజిఫామ్లో మారిద్ది. ఫ్యూజిఫామ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే రాడిష్ అనమాట, ముల్లంగి. దీని షేపు స్పిండిల్ షేప్లో ఉండిద్ది. అలా కాకుండా నాపీ ఫామ్ అంటారు, అంటే దాని షేప్ నాపీ ఫామ్ అనమాట. ఇక్కడ బీట్రూట్ తయారైద్ది. అంటే రూటే, మనం తింటున్న బీట్రూట్ అనేది ఒక వేరనమాట. వేరే పిండి పదార్థాన్ని స్టోర్ చేసుకొని రూపాంతరంగా మారింది. సో అదే షేప్లో ఉండిద్ది, స్పెరికల్ షేప్లో ఉండిద్ది. మీకు అర్థం అవ్వాలంటే ఇంకోటి కోన్ ఫామ్ అనమాట. కోన్ ఫామ్ అంటే ఏంటో తెలుసా? క్యారెట్. ఇది ఎలా ఉండిద్ది? కొనికల్ షేప్లో ఉండిద్ది. అందుకే మనం క్యారెట్ని చూసామనుకోండి, అలా ఉండిద్ది క్యారెట్. సో రూటే అది కూడా అలా మారిందనమాట. సో కోన్ ఫామ్లో మారింది కాబట్టి క్యారెట్ కొనికల్ ఫామ్. అలాగా ట్యూబ్రస్ రూట్లోకి ఫామ్ అయింది. ఏంటయ్యా అంటే అదే స్వీట్ పొటాటో చిలకడ దుంప అనమాట. సో స్వీట్ పొటాటో అనేది ఒక రకమైన వేరు రూపాంతరం. అంటే వేరు ఆహారాన్ని స్టోర్ చేసుకోవడంలో ఒక పద్ధతిని అనుసరించి ఒక వెజిటేబుల్ లాగా మారింది. దాన్నే వేరు రూపాంతరం అంటాం. ఓకేనా. కొన్ని వేర్లు మనం తినం, కానీ కొన్ని వేర్లు మార్పు చెందితే తింటాం. అలాంటిది అనమాట ట్యూబ్రస్ రూట్. గుర్తుపెట్టుకోండి. సో స్వీట్ పొటాటో ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. పొటాటో ఉంది, స్వీట్ పొటాటో వేరు, పొటాటో వేరు. పొటాటో అంటే బంగాళదుంప. ఇది స్టెమ్ మోడిఫికేషన్ అనమాట. స్టెమ్ మోడిఫికేషన్ అంటే కాండ రూపాంతరం. అంటే కాండం ఆహారాన్ని తయారు చేసుకోవడంలో రూపాంతరం చెందింది, ఒక పిండి పదార్థాన్ని స్టోర్ చేసుకుంది, అప్పుడు మనకు పొటాటో వచ్చింది. సో పొటాటో ఈజ్ ఏ స్టెమ్ మోడిఫికేషన్, స్వీట్ పొటాటో ఈజ్ ఏ రూట్ మోడిఫికేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు వేరు కాండ రూపాంతరాలు అని ఉంటాయి బుక్స్లో, అక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమైద్ది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ అక్రాస్ ద పీరియడ్
వెన్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇదిగోండి ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్లో మనకి మెటల్స్ ఉంటాయి, రైట్లో మనకి నాన్ మెటల్స్ ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో. ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్ వైపుకి వెళ్తున్నప్పుడు ఏమైంది, మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోయిద్ది అన్నాడు, డిక్రీజెస్ అన్నాడు. రైటే కదా, ఇదిగో ఇక్కడ మెటల్స్, ఇది నాన్ మెటల్స్. ఇదిగో ఇది మీ ఏరియాలో నుంచి ఇంకో ఏరియాలోకి వెళ్తున్నావు, అప్పుడు నీ పవర్ ఏమైపోయింది, తగ్గిపోయిద్ది. ఇక్కడ అంతే. సో మెటల్స్ అనేవి లెఫ్ట్ వైపు ఉంటాయి. వైల్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద మెటల్స్ బిహేవియర్ విల్ డిక్రీజ్, మెటాలిక్ క్యారెక్టర్ విల్ డిక్రీజ్. రెండోది, ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ యాక్టింగ్ ఆన్ ద వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ అక్రాస్ ద పీరియడ్, దెన్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ విల్ డిక్రీజ్ అనమాట. ఈ రెండో దానికి అర్థం ఏంటంటే, మనం ఇలా ఎప్పుడైతే పీరియడ్లో వెళ్తూ ఉన్నామో, ఇదేమో ఒక షెల్, రెండో షెల్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉండిద్ది. కాస్త ముందుకెళ్ళామనుకోండి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ఉంటాయి, 5 ఉంటాయి, 6 ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనం లెఫ్ట్ టు రైట్ వైపు వెళ్తున్నామో ఈ చివరి వ్యాలెన్స్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమైపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. అలా పెరిగిపోవటం వల్ల ఒక దాన్ని తీయడం కష్టం. ఇట్ ఈజ్ వెరీ హార్డ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అనేది చాలా కష్టం అన్నమాట. ఓకేనా. ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ యాక్టింగ్ ఆన్ ద వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ విల్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరిగిపోతూ ఉండిద్ది. ద టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్ విల్ డిక్రీజ్, ఎలక్ట్రాన్స్ని కోల్పోవటం అనే పవర్ అనేది తగ్గిపోయిద్ది. ఎందుకు, ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఒకటి తీసేస్తావు, కానీ ఇక్కడే చాలా ఉన్నాయి అనుకోండి, తీస్తామా, తీయలేం. అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉంటే తీయటం కష్టం, అది ఇక్కడ జరుగుతూ ఉండిద్ది అనమాట. సో స్టేట్మెంట్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కరెక్ట్, ఇది అనమాట. ఈ 2 అనేది దీన్ని డిసైడ్ చేస్తుంది. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇలా జరగటం వల్ల ఏమవుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోతుంది, ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్ వైపు వెళ్తున్నాం కాబట్టి. ఓకేనా, పాయింట్ అర్థమైందా? అంతా స్టేట్మెంట్ ఆధారంగా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ చూడండి. ద కరెంట్ అక్రాస్ ద 3 ohms రెసిస్టెన్స్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ విల్ బి అన్నాడు. I = V/R. V ఎంత 5 volts, R ఎంత 7 ohms, I = 5/7 amps అనమాట. సో ఇది సిరీస్లో ఉంది. సిరీస్లో కరెంట్ ఎలా ఉండిద్ది, సేమ్గా ఉండిద్ది. అంటే దీంట్లో వెళ్ళే కరెంటు సేమ్. సో 3 ohms అయినా 4 ohms అయినా ఆన్సర్ ఒకటే, 5/7. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో దీంతో 18th ఆగస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో స్టార్టింగ్లో చెప్పిన 3 పాయింట్స్ గుర్తున్నాయి కదా, వాటిని మనసులో దృష్టి పెట్టుకొని జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ చేయండి. ఓకేనా. సో 26th జూలై రావాల్సిన గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. సో అది కొన్ని రోజుల్లో వచ్చింది. సో అప్డేట్ ఏంటనేది రాగానే దాని గురించి మనకి నోటీస్ వచ్చింది కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. ప్రతి చిన్న విషయానికి మాట్లాడుకోవడం ఎందుకులే అని చెప్పి నేను వీడియో చేయట్లేదు. దానికన్నా మన క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో దట్ ఈస్ అవర్ మెయిన్ ఎజెండా. ఎందుకంటే పిల్లలకి త్వరగా సైన్స్ మొత్తం క్లాసెస్ అని చెప్పేయాలి. ఈ ప్రీవియస్ పేపర్స్ అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. అప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా ఉండిద్ది. నాకు తెలిసి ఈ లెవెల్కి మించి వెళ్ళడండి 2022లో అడిగిన లెవెలే 2025లో కూడా వచ్చింది. హై లెవెల్, ఇక్కడ హై లెవెల్కి వెళ్ళాడు. ఏదో క్వశ్చన్స్లో కాస్త అటు ఇటుగా అడగచ్చు, కానీ దీనికి మించి లెవెల్ ఏం వెళ్ళడు. వెళ్ళినా ఊరుకోరు, ఎందుకంటే 10th స్టాండర్డ్లో CBSEలో ఇలా అడగడమే హై లెవెల్. కాబట్టి ఇవి మీరు చూస్తే బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మరొక పేపర్తో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.